శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి ముద్రాశాస్త్ర రహస్యాల నుంచి మనం చాలా ముద్రలు నేర్చుకున్నాం. హస్తముద్రలు, ప్రాణముద్రలు, మనోముద్రలు, శరీర ముద్రలు, ఓజస్ ముద్రలు, ఇంకా విదేశీ ముద్రలు, మొత్తం అన్నీ మనం రోజు చేయలేం. కాకపోతే ప్రతిరోజు కొన్ని ఏ ముద్రలు చేస్తే మంచిది అన్నదే ఈరోజు టాపిక్. ప్రతిరోజు మనం కంపల్సరీగా చేసే ముద్రలు కొన్ని ఉన్నాయి, అవి నేను చెప్తాను. ఇప్పుడు ముద్రలు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా మనం తీసుకునే ఆహారం, నాన్ వెజ్ తీసుకోవటం, వేళగానప్పుడు తినడం, తర్వాత ఎక్కువ ఫ్రైస్ తినటం, కూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ తినకుండా ఎక్కువ జంక్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం, వీటన్నిటి వల్ల మన శరీరంలో ఎన్నో రకాల విష పదార్థాలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకుంటే దానివల్ల మనం ముద్రల యొక్క బెనిఫిట్ని ఎక్కువ పొందగలం. అంటే మనకు అన్ని ముద్రలు తెలిసినాయి, కానీ అన్నీ చేయలేము. కాబట్టి ఏ ముద్ర చేస్తే రోజు ఏ ముద్రలు చేసుకుంటే మంచిది అన్నది ఈరోజు టాపిక్. సో మొదట ఏంటంటే జ్ఞానముద్ర 15 నిమిషాలు, పూర్ణ జ్ఞానముద్ర 15 నిమిషాలు రోజు చేసుకుంటే చాలా మంచిది. ఇది జ్ఞానముద్ర, ఇది పూర్ణ జ్ఞానం. కాకుండా ప్రాణముద్ర అంటే ఇది ప్రాణముద్ర ఓ 10 నిమిషాలు చేసుకుంటే శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. ఇవి కంపల్సరీగా చేసుకోవాలి. వీటితో పాటుగా మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా చేసి చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర, బ్రహ్మముద్ర. ఇవే కాకుండా మనకి ప్రాణముద్రలు ఉన్నాయి. ప్రాణముద్రలు ఏంటి? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఈ ముద్రలో కూడా మనం రోజు చేసుకునే వాటిలో పెట్టుకోవాలి. సో ఇవి ప్రాణాయామతోటి ధ్యానంతో కలిపి చేసుకుంటే ఇంకా మంచిది. మనకి ముక్కుళ ముద్ర ఉంది కదా, ముక్కుళ ముద్ర ఉంది. దాన్ని ఏ భాగం మీద, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లివర్ దగ్గర పెయిన్ ఉందనుకోండి, అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుని కపాలపాటి చేయాలి. ఇలాగ అది తగ్గుతుంది. లేకపోతే ఇంక వేరే చోట ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది, స్ప్లీన్ దగ్గర పెయిన్ ఉంది, అక్కడ పెట్టుకోవాలి. లేకపోతే ఇక్కడ హార్ట్ దగ్గర పెయిన్ ఉంది, అక్కడ పెట్టుకోవాలి. సో ఇది కూడా రోజు వాటిలో పెట్టుకోవచ్చు. సో మనకి ఇది కాకుండా విదేశీ ముద్రలు కొన్ని నేర్చుకున్నాం మనం. దాంట్లో డైనమిక్ ముద్రలు అంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ గాలి పీల్చుకుంటూ వేలుని ఇలా పెడతాం, చూపుడు వేలుని ముందుకు పెడతాం, పెట్టి గాలి వదులుతూ ఆ చూపుడు వేలు మళ్ళీ ఇలా మారుస్తాం. అది ప్రతి వేలు కూడా అలాగే చేసుకుంటూ వెళ్తాం. గాలి పీలుస్తూ చూపుడు వేలుని చూపించాలి, ముందుకు పెట్టాలి. గాలి వదులుతూ చూపుడు వేలుని బొట్టన వేలుతో కలిపి మిగతా వేలు ఉంచాలి. మిగతా వేలుని కూడా అలాగే చేయాలి. సో వీటిని మనం డైనమిక్ ముద్రలో చెప్పుకున్నాం. మనం ఒకసారి చేస్తాం చూడండి. ఇలాగా డైనమిక్ ముద్రలు. తర్వాత చైనీస్ ముద్రలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు రోజు. ఇదేంటంటే మీరు ఇట్లాగా ప్రతి వేలుని ఇట్లాగా, తర్వాత ఇలాగా పైనుంచి కింద నుంచి పై వరకు ఇలాగ సైడ్స్ని మసాజ్ చేయాలన్నమాట. ఇట్లాగా తర్వాత మనం ఇట్లా పట్టుకోవటం, తర్వాత ఇట్లా పట్టుకోవటం, ఇలాగా తర్వాత బొట్టన వేలు పైకి వచ్చేటట్టు ఇలాగా డీటెయిల్స్గా అయితే మనం ఆల్రెడీ క్లాసులో చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకున్న సమయాన్ని బట్టి సో అన్ని ముద్రలు చేయలేం కాబట్టి కొన్ని ముద్రలు మీరు సెలెక్ట్ చేసుకుని అవి ఒక్కోసారి చేసుకుంటూ ఉండండి. అది మీకు సెట్ అయింది అనుకోండి, బాగా సరిపోయింది, ఆ ముద్రను మీ ప్యాకేజీలో పెట్టుకోండి. ఇది ఏ ముద్ర అయితే మీకు ఉపయోగపడుతుందో అది మీరు రోజు చేసుకునే వాటిలో యాడ్ చేసుకోండి.
సో మనం కొన్ని ముద్రలు చెప్పాం కదా, ఆ ముద్రలు మనం శ్వాసక్రియను ఒక పద్ధతి ప్రకారం చేయటం, చిన్న ముద్ర, చిన్మయ ముద్ర, ఇవన్నీ హస్తముద్రలు, ప్రాణముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం 4 to 6 to మర్చిపోవద్దు, ఆ క్రమంలో చేసుకోవాలి. ముద్రలను ఇలాగ మీరు ఈ ప్యాకేజ్ని ఇలాగ ఓ 3 months కనీసం ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్స్ రావటం మొదలవుతుంది. ఈ రోజు చేసాము రేపు రిజల్ట్ రావాలంటే రాదు. కనీసం 3 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీలో అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే మేమే ఉదాహరణ, మేము ప్రాక్టీస్ చేసాం, మేము ఆ రిజల్ట్ పొందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని చెప్పుకున్న విషయాలు ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ లాంటిది ఇది. మనం మన లోపల తత్వాలు, భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం, ఈ తత్వాల్లో అసమతుల్యత లేకపోతే త్రిదోషాల్లో అసమతుల్యత, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం వాటిని సరిచేయటం వల్ల మనం తీసేయచ్చని చెప్పుకున్నాం. మనం ఏంటంటే ఏ తత్వం ఏ ఎమోషన్కి కనెక్టెడ్ ఉందో మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఒక్కొక్క ఎమోషన్ గురించి దానికి ఏ తత్వం ఎలా తగ్గించుకోవాలా పెంచాలన్నది చెప్తాను నేను. కొంతమందికి క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, అంటే విమర్శన చేస్తూ ఉంటారు. విమర్శ చేస్తున్నారంటే మనకి అగ్నితత్వం ఎక్కువ ఉందని అర్థం. అగ్నితత్వాన్ని తగ్గించాలి, భూమితత్వాన్ని పెంచాలి. ఇప్పుడు ఏం చేస్తారు, భూమితత్వం, ఇది భూమితత్వం అంటే ఈ వేలు కదా, ఈ వేలుని పెంచాలంటే ఈ బొటన వేలుని మొదట్లో పెట్టాలి. పెడితే అగ్నితత్వం తగ్గుతుంది, అక్కడ భూమితత్వం పెరుగుతుంది. ఇక్కడ ఈ ముద్రలో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మీరు శ్వాసని 4 to 6. అలాగే శరీరం బరువు పెరగాలి అంటే మనం శరీరం బరువు అంటే భూమితత్వం కదా, భూమితత్వం పెరగాలంటే భూమితత్వం మొదట్లో మనం అగ్నితత్వం బొటన వేలుని పెట్టాలి, అంటే భూమితత్వం పెరుగుతుంది. భూమితత్వం పెరుగుతుంది, సో మనకు బరువు పెరుగుతుంది. తగ్గించాలంటే భూమితత్వాన్ని తీసుకొచ్చి అగ్నితత్వం బొటన వేలు మొదట్లో పెట్టాలి. ఇది తగ్గించడానికి, ఇది పెంచడానికి. మీరు డెసిషన్ మేకింగ్ చేయలేకపోతున్నారు అనుకోండి, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, అప్పుడు అంటే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ఆలోచనలు ఎక్కువ ఉన్నాయంటే వాత లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాతం తగ్గించాలంటే వాయుముద్ర వెయ్యాలి, అయితే వాతానికి సంబంధించిన ఆ లక్షణాలు తగ్గించే ఫుడ్ తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే చర్మం, స్కిన్ పొడిబారిపోతుంటుంది. దాంట్లో కూడా మనం వాయుతత్వాన్ని తగ్గించి జలతత్వాన్ని పెంచాలి. జలతత్వం ఇది. జలతత్వాన్ని ఈ చివర ఈ వేలుని ఇక్కడ పెట్టాలి. జలతత్వాన్ని పెంచామన్నమాట. అప్పుడు నేను పొడిబారటం తగ్గుతుంది. తర్వాత కోపం, చాలా మంది కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉండటం వల్ల మనకి లివర్ ఎక్కువ ప్రాబ్లం వస్తుంటుంది. మరి కోపాన్ని తగ్గించాలంటే, కోపం అంటేనే ఫైర్ అంటే అగ్నితత్వాన్ని తగ్గించాలి. సో అగ్నితత్వాన్ని తగ్గించడానికి మనం ఇందాక చెప్పుకున్న ముద్రే, అగ్నితత్వం ఇలా పెట్టాలి. అగ్నితత్వం తగ్గించాలి. తర్వాత ఏం చేయాలంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనోముద్రలు వేయాలి. మనోముద్రలు అంటే శాంభవి ముద్ర, కాకి ముద్ర, షణ్ముఖి ముద్ర, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవి మనస్సుని ప్రశాంతం చేస్తాయి అన్నమాట, అంటే కోపం తగ్గుతుంది. కొంతమంది డిప్రెషన్లో లేకపోతే సోమరితనంతో అలా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే భూమితత్వం పెరగటం వల్ల సోమరితనం వస్తుంది. అంటే సాలిడ్ పెరిగిపోయింది, భూమితత్వం పెరిగిపోయింది, సోమరితనం, లేజినెస్ వచ్చేసింది, నిరుత్సాహంగా ఉంటారు. దాన్ని తగ్గించాలంటే భూమితత్వాన్ని తగ్గించాలి. భూమితత్వం తగ్గించాలంటే మళ్ళీ ఇదే భూమితత్వాన్ని తగ్గించడం. భూమితత్వాన్ని అగ్నితత్వం మొదట్లో పెడితే తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు అందరికీ కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా, కీళ్ళ నొప్పులు తగ్గాలంటే వాయుతత్వం పెరగటం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. మనం వాయుతత్వాన్ని తగ్గిస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. రక్తపోటు అంటే బీపీని నార్మల్ చేయడానికి రక్త ప్రసరణ ముద్ర చేయాలి. మనం ఫుడ్ ఎక్కువ అవ్వటం వల్ల మనకి ఆయాసం పడుతుంటాం కదా, వాయుముద్ర వేస్తే ఆ భుక్తాయాసానికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని వాయుముద్ర ద్వారా తీసేది. అలాగే పార్కిన్సన్ అంటే తల షేక్ అవుతూ ఉంటుంది కదా, దానికి కూడా వాయుముద్ర వేయాలి. నరాలు బిగిసిపోతే అంటే స్టిఫ్నెస్ వచ్చేస్తే నరాల్లో వరుణ ముద్ర వేయాలి. వరుణ ముద్ర అంటే ఇది వరుణ ముద్ర. రక్తం లోపల కొలెస్ట్రాల్ని తగ్గించాలంటే అగ్నిముద్ర వేయాలి. అగ్నిముద్ర ఇది అగ్నిముద్ర. కొంతమందికి పార్శ్వ నొప్పి, మైగ్రేన్ అంటారు కదా, దాన్ని తగ్గించాలంటే మహాశీర్ష ముద్ర అంటే ఇలాగా, ఇది మహాశీర్ష ముద్ర. జ్ఞాపక శక్తి పెరగడానికేమో స్మరణ ముద్ర. పైల్స్ అలాంటి వాటి ప్రాబ్లమ్స్ బయటపడాలంటే అపాన ముద్ర. త్రిదోషాలని సరి చేసుకోవాలంటే సురభి ముద్ర, సుప్రజ ముద్ర. పొట్ట లోపల సమస్యలు లేకపోతే లివర్ సమస్యకి అయితే ముష్టి ముద్ర. తర్వాత పొట్ట భాగానికి అయితే పృథ్వీ ముద్ర. చలి, దగ్గు అలాంటి ప్రాబ్లమ్స్కి అయితే లింగ ముద్ర. గొంతు బాధలకైతే శంకు ముద్ర. తర్వాత విశుద్ధి ముద్ర.
విశుద్ధి ముద్ర. గురక తగ్గడానికి ఆది ముద్ర, తర్వాత ఆకాశ ముద్ర. లేడీస్కి ఉండే మెనోపాజ్ సమస్య తగ్గాలంటే యోని ముద్ర. వెన్నుముక్కకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి అయితే మేరుదండ ముద్ర. ఎవరికైతే మలమూత్రాల సమస్య ఉందో వాటిని ఆపుకోలేకపోతారో వాటికి అశ్వని ముద్ర. అశ్వని ముద్ర అంటే ఇలాగా యానస్ కండ్రాన్ని పైకి లాగటం. ఆర్థరైటిస్కి మర్మ ముద్ర. ఇక్కడ ఇక్కడేం కుడి చేతి బొటన వేలు, ఉంగరపు వేలు. ఇక్కడ ఎడమ చేతి బొటన వేలు, మధ్య వేలు. ఒత్తిడి నివారణకి జ్ఞానముద్ర, పూర్ణ జ్ఞానముద్ర. భావోద్వేగాలు తగ్గడానికి ఇది డైనమిక్ ముద్రలో చెప్పాను కదా, చేతి వేళ్ళను పక్కనే ఇలా ఒత్తడంలో మీకు భావోద్వేగాలు నార్మల్ అవుతాయి. అదే మొహం మీద ముడతలు అయ్యి ఓల్డ్ ఏజ్లో వచ్చి తగ్గాలంటే మనం వరుణ ముద్ర చేయాలి. ఈ ముద్రాశాస్త్ర రహస్యాలు అనే బుక్ని మొత్తం మనం కవర్ చేసాం. చాలా వరకు అన్ని ముద్రలు చూపించాను నేను. సో మీరు రెగ్యులర్గా ఏమేమి ప్యాకేజ్ చేయాలో అది చెప్పాను కాబట్టి అది ప్రాక్టీస్ చేస్తే చాలా సమస్యల నుంచి బయటకు వస్తారు. దాంతోపాటు మీరు తినేది, వినేది, చూసేది అన్నిటిని కూడా కొంచెం సరిగా చేసుకుంటే ఈ ముద్రల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బుక్ని నేను వీడియో రూపంలో మీకు ఇవ్వటం వల్ల నేను బెనిఫిట్ అయ్యాను, మీరు కూడా ఇవన్నీ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు. దీని అంతరార్థం ఏంటంటే ముద్రలు చేయటం వల్ల మనం లోయర్ ఎనర్జీని, ఏదైతే కిందకి వెళ్ళిపోతున్న ప్రాణశక్తిని పైకి తీసుకొస్తాం, ఆధ్యాత్మికంగా వికాసం చెందుతాం. కాబట్టి మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం ఈ బుక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బుక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.